ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అయిపోయింది, అది కలువరి సిలువలో విరిగిపోయి ఓడించబడింది. సాతాను ఓడిపోయాడు, వాడి అంధకార శక్తులు, వాడి దురాత్మలన్నీ ఓడిపోయాయి, వాడి సైన్యమంతా ఓడిపోయింది, ఓటమి పాలైపోయింది. యేసు జయించాడు, యేసు గెలిచాడు. ఇప్పుడు మానవాళికి పిలుపు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. యేసునొద్దకు వచ్చిన వానికి విశ్రాంతి, యేసునొద్దకు వచ్చిన వానికి పూర్తి స్వేచ్ఛ. యేసునొద్దకు వచ్చిన వానికి సాతాను కాడి విరిగిపోయి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే నిజమైన స్వాతంత్ర్యం యేసునందే దొరుకుతుంది. యేసయ్య రక్తంలో కడగబడ్డ వానికి, యేసయ్య కాడిని భుజముల మీద ఎత్తుకున్న వానికి, యేసయ్య రెక్కల నీడకు చేరిన వానికి నిజమైన విశ్రాంతి ప్రియులారా, నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్ర్యం. కానీ ఎంతమంది వచ్చారు? ఇంకా ప్రజలు కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదు. మనమైతే వచ్చాం. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన రక్తము చేత మనందరి పాపములు కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎలాగో తెలుసా? ఇది ఎలాగో తెలుసా? భార్య భర్త ఉన్నారు, భర్త బతికున్నాడు, భార్య బతికుంది, ఇద్దరికి వివాహ బంధం ఏర్పడింది. ఇక భూమి మీద వాళ్ళిద్దరు బతికున్నంత వరకు అనుబంధం కంటిన్యూ అయింది. ఇక ఎంత దుర్మార్గుడైనా, తాగుబోతుడైనా, తిట్టుబోతుడైనా, కొట్టుబోతుడైనా, పండుబోతుడైనా, తిండిబోతుడైనా, వాడు ఏ బోతైనా అని భరించక తప్పదు. పెళ్లి చేసుకుందిగా, అది సైకో అయినా సరే తట్టుకోక తప్పదు. పెళ్లి చేసుకుందిగా, ఆ అనుబంధం కంటిన్యూ అవ్వాల్సిందే. మరి వాని పెత్తనం ఆమె మీద నుండి ఎప్పుడు పోతుందంటే ఆమె చనిపోయినప్పుడు వాని పెత్తనం ఆమె మీద నుంచి పోతుంది. ఇంకా చనిపోయిన తర్వాత ఇక ఆమె మీద ఏం సాగించుకుంటాడు? అర్థమైందా నేను చెప్పింది మీకు? దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం క్రొత్త జన్మ అని మాట్లాడతాం. బాప్తీసం తీసుకుంటే క్రొత్త జన్మ అని. అసలు ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో తెలుసా? అది చెప్తా విను. క్రొత్త జన్మ ఎత్తావు అంటే పాత జన్మలో చచ్చిపోయావు అని అర్థం, పాతి పెట్టబడ్డావు అని అర్థం, మృతి చెందావు అని అర్థం. ఇంతవరకు మనల్ని ధర్మశాస్త్రము మొదటి భర్తగా ఉండి మనల్ని ఏలటం మొదలుపెట్టింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపం వచ్చింది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉంటాయి, ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏం చేసినా పాపమే. ఆ పాపాన్ని ఆధారం చేసుకొని వాడే ఆడటం మొదలుపెట్టాడు దరిద్రుడు. ఎవరు? ఇప్పుడు వరుసగా మళ్ళీ మొదటి నుంచి వద్దాం. ధర్మశాస్త్రం ఫస్ట్ మొదటి భర్త అనుకుందాం. ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని ఏమొచ్చింది? అదే ఆజ్ఞ లేనప్పుడు, ధర్మశాస్త్రం లేనప్పుడు, ఆజ్ఞ లేనప్పుడు పాపం మృతం. ఆజ్ఞ వచ్చింది కనుక పాపానికి లైఫ్ వచ్చింది. ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం రన్నింగ్లోకి వచ్చింది. ఏ ఒక్క ఆజ్ఞ మీరినా అది పాపం. ఓకేనా? ఆజ్ఞే లేకపోతే పాపం లేదు. ఆజ్ఞ వచ్చింది కనుక పాపం రన్నింగ్లోకి వచ్చింది. ఓకే, ఆజ్ఞ వచ్చింది కనుక పాపం రన్నింగ్లోకి వచ్చింది. ఆజ్ఞ మీరితే పాపం, ఎన్ని ఆజ్ఞలు మీరితే అన్ని పాపాలు. ఇక ఎన్ని పాపాలు జరిగితే అంత లక్కు వాడికి. ఎవరికి? శత్రువుకి. ఆ పాపాన్ని ఆధారం చేసుకుని వాడు రన్నింగ్లోకి వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఇప్పుడు ముగ్గురు అన్నమాట. ఒకటి ధర్మశాస్త్రం, 2 పాపం, 3 సైతాన్. ఇప్పుడు ఈ ఏలుబడి నుంచి మనం విడుదల పొందాలంటే ఒక్కటే మార్గం. మనంగా బతికున్నంత వరకు, మనంగా సజీవంగా ఉన్నంత వరకు ఈ 3 ఏలుబడి మన మీద నడిచిద్ది. ఆజ్ఞను ఆధారం చేసుకొని పాపం వచ్చింది, ఆజ్ఞ మీరింది ప్రతిదీ కూడా పాపం అయింది. ఈ పాపాన్ని ఆధారం చేసుకుని సైతాను గడి వెళ్తుంటాడు మనల్ని, వాడు ఏడిపిస్తుంటాడు మనల్ని. కాబట్టి వీటి నుంచి విడుదల పొందాలంటే ఒక్కటే మార్గం. ఏంటంటే మనం చనిపోవాలి.
చనిపోవాలంటే ఎట్లా? ఆ చనిపోయే ప్రక్రియనే బాప్తిస్మము అన్నారు. అర్థమైందా? ఇక పాత జన్మలో, ఆదాము సంబంధిత జీవితంలో జన్మలో మనం నీళ్లలో పాతిపెట్టట్టు ముంచబడిన బాప్తిస్మపు అనుభవంలో అదే కనపడిద్ది. నీళ్లలో ముంచబడినప్పుడు పాత జీవితం పాతి పెట్టబడింది. కొత్త పేరు ఎందుకు పెడతారో తెలుసా? పాతోడు చచ్చిపోయాడని. ఇక క్రొత్త జన్మ కాబట్టి మరి కొత్తగా పుట్టినోడికి కొత్త పేరు ఉండాలి కదా, అందుకని కొత్త పేరు పెడతారు. అది అసలు విషయం. పేరు ఎందుకు మారుస్తారు? ఆ పాత పేరే ఉంచొచ్చుగా అని కొంతమంది అంటారు. ఎందుకు మార్చేది పేరు? పాత మనిషి చనిపోయింది, ఇక ఆ ధర్మశాస్త్రం కాడి, ఆ పాపం యొక్క ఏలుబడి, ఆ పాపాన్ని ఆధారం చేసుకుని సైతాను ఏలుబడి మొత్తం పోతుంది. ఎప్పుడు పోతుంది? యేసునందు విశ్వాసం ఉంచి, ఆయన సిలువ యందు లక్ష్యముంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు పాత వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడుతున్నాడు. ఇక తిరిగి లేచినప్పుడు క్రీస్తు యేసునందు క్రొత్త జన్మ.